హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈవినింగ్ స్నాక్గా శాండ్విచ్ చేశాను. సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ ఆఫ్ ఆనియన్, 1 కప్ ఆఫ్ క్యారెట్ అండ్ 1 కప్ ఆఫ్ టొమాటో అండ్ 1 కప్ ఆఫ్ క్యాప్సికమ్. ఇలా మన ఇంట్లో ఎలాంటి వెజిటబుల్స్ అవైలబుల్లో ఉన్నా అన్నీ యూస్ చేసుకోవచ్చు. క్యాబేజీ కానీ పన్నీర్ కానీ వేసుకోవచ్చు. అండ్ 1 కప్ ఆఫ్ బాయిల్డ్ కార్న్ అండి. ఇక్కడ నేను ఆల్రెడీ ముందే బాయిల్ చేసి పెట్టేశాను. అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేయాలి. నెక్స్ట్ సాసెస్ వచ్చేసి మయోనీస్ యూస్ చేస్తున్నాను. మయోనీస్ వేసేసి మన ఇంట్లో ఉంటే ఎలాంటి సాస్ అయినా, టొమాటో కెచప్ కానీ, మయోనీస్ కానీ, తందూరి సాస్ కానీ, అట్లా మనం ఎలాంటి సాసెస్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మయోనీస్ యూస్ చేశాను, తందూరి సాస్ అండ్ టమాటో కెచప్ యూస్ చేశాను. సో ఇవన్నీ ఇప్పుడు మంచిగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసేయాలి అన్నమాట. సో ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటిపైన గ్రీన్ చట్నీ కానీ, బటర్ కానీ, టమాటా కెచప్ కానీ ఏదైనా అప్లై చేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ టమాటా కెచప్ అప్లై చేశాను. ఇట్లా బ్రెడ్ స్లైసెస్ మొత్తము ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా అప్లై చేసేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న మిక్చర్ ఉంది కదా, సో దాన్ని సఫిషియెంట్గా సరిపోయేంత కదా ఒక బ్రెడ్ స్లైసెస్ పైన మొత్తం ఈవెన్గా పెట్టేసేయాలి అన్నమాట. సో అలా పెట్టిన దానిపైన ఒక చీజ్ వేసేసి నెక్స్ట్ బ్రెడ్ స్లైస్ని దీనిపైన అప్లై చేసి కొంచెం ప్రెస్ చేయాలి. ఇలా కొంచెం ప్రెస్ చేసిన తర్వాత ఇలా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను శాండ్విచ్ మేకర్లో చేస్తున్నానండి. శాండ్విచ్ మేకర్ లేదు అంటే మనము ప్యాన్ పైన అయినా చేసేసుకోవచ్చు. కొంచెం బటర్ అప్లై చేసి ఇలా శాండ్విచ్ మేకర్లో నేను కొంచెం బటర్ అప్లై చేసేసి 2 బ్రెడ్ అలా రెడీ చేసుకున్న పీసెస్ని నేను వీటిల్లో పెట్టేసి లిడ్ క్లోజ్ చేశాను. వెంటనే పవర్ ఆన్ చేశాను. మనకు గ్రీన్ అండ్ రెడ్ లైట్ వస్తుంది. కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత ఓన్లీ గ్రీన్ లైట్ వస్తుంది. ఇలా మనకు రెడీ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్లీ శాండ్విచ్ రెడీ అయిపోయింది.